హాయిస్టింగ్ అంటే ఏంటి అనే విషయం గురించి డిస్కస్ చేసాము. తర్వాత స్ట్రిక్ట్ మోడ్ అంటే ఏంటి, కంపైలేషన్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిక్లరేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ టైప్ ఆఫ్ డిక్లరేషన్స్ ఆర్ దేర్ అంటే ఒక వేరియబుల్ని మనము ఎన్ని రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. దెర్ ఆర్ 3 ways ఆఫ్ డిక్లరేషన్స్. వన్ ఈజ్ వేర్, లెట్, కాన్స్ట్. సో ఫండమెంటల్గా ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాం అనుకోండి, దిస్ ఈజ్ అ డిక్లరేషన్. ఇదే మాదిరిగా వేర్ లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 200 అని కూడా అనొచ్చు. మరియు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ కాన్స్ట్ గురించి తర్వాత వద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అసలు అని అంటే, దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద హాయిస్టింగ్. ఫస్ట్ మనము ఎన్ని రకాలుగా డిఫరెన్సెస్ చెప్పాలి. ఒకటి, హాయిస్టింగ్ విషయంలో డిఫరెన్స్ ఏంటి, తర్వాత స్కోప్ విషయంలో డిఫరెన్స్ ఏంటి, తర్వాత యూసేజ్ విషయంలో డిఫరెన్స్ ఏంటి. ఇవి మూడు మనము కన్సిడర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హాయిస్టింగ్, ఇప్పుడు నేను కనుక console.log of y అని అన్నాను అనుకోండి, డస్ ఇట్ యాక్చువల్లీ గివ్ మీ ఎనీ ఇష్యూ? ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే, అరే యా, ఇక్కడ రెఫరెన్స్ ఎర్రర్ కెనాట్ యాక్సెస్ వై బిఫోర్ ఇట్స్ ఇనిషియలైజేషన్ అని చెప్పేసింది మనకి. సో హాయిస్టింగ్ ప్రకారం ఇది జరగదు. సో దీనికి మెమరీ లేదు, దీన్ని యాక్సెస్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ గివ్స్ మీ అన్ రెఫరెన్స్ ఎర్రర్. ఇట్ విల్ గివ్ మీ అ రెఫరెన్స్ ఎర్రర్. దెన్ ఓకే, అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత స్కోప్ గురించి నేను మెల్లగా వస్తాను, ఒక్క నిమిషం. దీని తర్వాత యూసేజ్ అనేది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. అదే ఎక్స్ విషయంలో అయితే ఎర్రర్ త్రో చేయదు. పాయింట్ నెంబర్ 1. రెండోది డూప్లికేషన్. యూసేజ్ ఇన్ ద సెన్స్ డూప్లికేషన్ ని అవాయిడ్ చేస్తుంది. వాట్ యు మీన్ బై డూప్లికేషన్ ని అవాయిడ్ చేయడం? సపోజ్ ఇప్పుడు మీరు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పి ఇమీడియట్ గా వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 999 అన్నారు అనుకోండి, అంటే ఇక్కడ రెండోసారి నేను డిక్లేర్ చేస్తున్నా. ఒకటే వేరియబుల్ నేను 2 సార్లు డిక్లేర్ చేస్తున్నా. ఇట్ డజంట్ త్రో ఎనీ ఎర్రర్, ఇట్ విల్ బి హ్యాపీలీ టేకప్. అదే కనుక ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తే లెట్ అనే కీవర్డ్ తోటి యూస్ చేసి, మళ్ళీ మీరు అదే వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి వీలు ఉండదు. ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ద ఎర్రర్ ఈస్ సింటాక్స్ ఎర్రర్. ఇంతకు ముందు వచ్చింది రెఫరెన్స్ ఎర్రర్, ఇప్పుడు వచ్చింది సింటాక్స్ ఎర్రర్. వాట్ ఇట్ సేస్, ఐడెంటిఫైయర్ వై హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. సో డూప్లికేట్ డిక్లరేషన్స్ ని లెట్ అనేది అవాయిడ్ చేస్తుంది, వేర్ అలౌ చేస్తుంది. అంటే వేర్ మంచిదా చెడ్డదా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చెడ్డదే. ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు కనపడినంత మంచిది ఎప్పుడూ ఉండదు. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఆల్వేస్ ప్రాబ్లమాటిక్. ఓకే, మన ఫ్లెక్సిబిలిటీ కోసం మనము డోర్లన్నీ తెరిచిపెట్టుకున్నామంటే గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. అఫ్ కోర్స్ నాది కాదు డైలాగులే కానీ. సో అట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అదే మంచిదని అనుకోకండి. బట్ హియర్ యూ హ్యావ్ టు థింక్, డూప్లికేషన్స్ ని అవాయిడ్ చేస్తుంది ఎవరు? లెట్ బేస్డ్ కీవర్డ్స్ ని నేను డూప్లికేట్ చేయలేను. లెట్ తోటి కనుక ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దట్ ఈస్ ఫైనల్, ఇంకొకసారి మనం దాన్ని డిక్లేర్ చేయలేము. సో నౌ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద స్కోప్. స్కోప్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా స్కోప్ ఏ రకంగా చూసుకోవచ్చు మనం? ఒక్క నిమిషం. యా సారీ, యా ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు స్కోప్ విషయంలో ఎలా ఉంటుంది అని, స్కోప్ అంటే మనకి అసలు ముందు ఎన్ని రకాల స్కోప్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఓకే, మీకు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటుందంటే,
7th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో మనకి ఏదో కోరుకొండ లేకపోతే ఇలాంటి ఏదో ఎగ్జామ్స్ పెడతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అప్పుడు వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐఐటి సారీ పాలిటెక్నిక్ ఏదో ఎగ్జామ్స్ రాయిపిస్తారు, అక్కడ వచ్చున్నా బాగుండేది అనిపిస్తుంది. తర్వాత ఐఐటి గురించి మనం తెచ్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ప్రతిసారి మనము దాటేసి 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 ఇక్కడ వరకు వచ్చి ఉంటాం డెఫినెట్గా. చెప్తా. అట్లాగే తర్వాత ఇది బీటెక్ లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వచ్చేసి మనం మంచి పెద్ద పెద్ద కంపెనీలు కొట్టేద్దాం అనిపిస్తుంది. అది కూడా రాదు మనకి. అంటే మనకి అని అంటే వచ్చిన వాళ్ళు ఉండరు, ఉండే ఉంటారు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ సంథింగ్ లైక్ మైక్రోసాఫ్ట్ లో కొట్టుంటే బాగుండేది. ఇట్లా సివిల్స్ రాద్దాం అనిపిస్తుంది కొంతమందికి. సివిల్స్ లో మనం బాగా కష్టపడి ఉంటే బాగుండేది, అప్పుడే సెట్ అయిపోయేది లైఫ్, ఇది నమ్మ జీవితం రోజు చదవాల్సి వస్తుంది అని. సార్ ఇప్పటి వరకు నేను చెప్పిన జర్నీ మొత్తము చాలా సింపుల్ అండి రియాక్ట్తో పోల్చుకుంటే. ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే మీకు ప్రతిరోజు లెర్నింగ్ కర్వే, ప్రతిదీ డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిందే. అంత డీటెయిల్డ్గా మీరు కనుక గ్రాడ్యుయేషన్లోనే చేసుంటే మీరు జేటీఓలో లేకపోతే ఏదో మంచి బెటర్ గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళేమో. సీరియస్గా చెప్తున్నా, ఐఎమ్ సెయింగ్. మా నాన్నని చూస్తే నాకు భలే కోపం వస్తుంది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు A+B² చదువుకున్నాడు, రిటైర్ అయ్యేదాకా అదే. మనకు మాత్రం అట్లా లేదు, ఇప్పుడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఓకే, ఎనీవేస్, రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉన్నారు. మనకి ఏంది పరిస్థితి అని అంటే, మనం అప్పుడు చదవలేదు కదా, అప్పుడే ఐఐటీలో లేకపోతే మంచిగా ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడైతే చదవాల్సిందే. రెడీ. స్కోప్ అనే పాయింట్ గురించి చెప్పే ముందు ఇదంతా ఎందుకు చెప్పారంటే మీరు ప్రిపేర్డ్గా ఉంటారని. చలో, స్కోప్ ఇన్ జావాస్క్రిప్ట్ ఇది ఒక పెద్ద టాపిక్ అన్నమాట. నేను ఒక్కొక్క థ్రెడ్ అట్లా తీసి వదిలేస్తాను మీకు, అంతే. ఆ థ్రెడ్ రేంజ్ ఏంటి అనేది మీరు మెల్లగా అర్థం చేసుకోవాలి, అంతే, తప్పదు ఇంకా. ఓకే, సరే చూద్దాం. ఇవి చదవకండి, W3 స్కూల్స్లో స్కోప్లు ఎట్లాంటివి చదివారు. స్కోప్ కొద్దిగా కష్టమైన, నేను డైరెక్ట్గా దీంట్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ స్కోప్. ఈ డెఫినేషన్ ని చెప్పగలిగితే యు ఆర్ ఈక్వలెంట్ టు ఎనీ త్రివిక్రమ్, అంత పెద్దోళ్ళు అనమాట మీరు. కంటెక్స్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. కంటెక్స్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ద కంటెక్స్ట్ ఇన్ విచ్ వాల్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ విజిబుల్ or can be referred if a variable or other expression is not in the current scope. If a variable or other expression is not in the current scope, then it is unavailable for use. Scope can also be layered in hierarchy so that child scope have access to parent scope but not vice versa. Function serves as a closure in JavaScript and thus creates a scope so that a variable defined exclusively within the function cannot be accessed from outside the function or within other functions. Okay, చదివింది చాలు. ఇప్పుడు కంటెక్స్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏ కంటెక్స్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని డిక్లరేషన్స్ అంటారు, దీనికి ఎగ్జిక్యూషన్స్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేయడం ద్వారా మనకి ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ బ్లాక్ నౌ. ఈ బ్లాక్ లోపల నేను సపోజ్ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y, దెర్ విల్ బి నో ప్రాబ్లం. ఎక్స్ వై ఎడిషన్ అవుతుందంటే ఈ బ్లాక్ కి, అంటే ఇప్పుడు ఏ కంటెక్స్ట్ లో ఉందంటే ఈ దీంట్ లోపల యూస్ చేసే వేరియబుల్స్ ఈ బ్లాక్ ఒకటే కంటెక్స్ట్ లో ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దీంట్లో యూస్ చేసే వేరియబుల్స్ ఏంటి? ఎక్స్ అండ్ వై. ఈ ఎక్స్ అండ్ వై అనేది ఈ పర్టికులర్ బ్రాకెట్స్, ఈ బ్లాక్ రెండు ఒకటే స్కోప్ లో ఉన్నాయి, ఒకటే కంటెక్స్ట్ లో ఉన్నాయి అని అనుకోవాలన్నమాట మనం. ఓకే,
రైట్. అంటే ఇప్పుడు ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఇక్కడ ఇలా డైరెక్ట్ గా ఏది డిక్లేర్ చేసినా దట్ ఈస్ కమ్స్ అండర్ గ్లోబల్ స్కోప్. ఓకే, గ్లోబల్ స్కోప్ లో ఉన్నాయి. సో మనం ఈ బ్లాక్ లోపల ఆ గ్లోబల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్స్ ని హ్యాపీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కనుక console.log of z అన్నాను అనుకోండి, ఐ విల్ గెట్ అన్ అవుట్పుట్ 322. అదే ఇప్పుడు నేను సపోజ్ ఒకసారి చూడండి ఇక్కడ console.log of z అని అనుకోండి, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 322 అని వచ్చింది. ఎందుకు అనంటే మీరు వేర్ అనే కీవర్డ్ తోటి మీరు బ్లాక్ లోపల వేరియబుల్స్ ని క్రియేట్ చేసినా కూడా అవి గ్లోబల్ స్కోప్ లోకి వస్తాయి. మీరు వేర్ అనే కీవర్డ్ తోటి ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసినా అన్ని కూడా గ్లోబల్ స్కోప్ లోకే వస్తాయి. అదే నేను ఇక్కడ వేర్ బదులు లెట్ అనే కీవర్డ్ యూస్ చేస్తే లెట్ కీవర్డ్ డిక్లేర్స్ ఏ వేరియబుల్ ఇన్ బ్లాక్ స్కోప్ లో ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తుంది. అదే ఇప్పుడు నేను సేవ్ చేసి కనుక రీఫ్రెష్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, జెడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అంటే ఏంటి, ఈ బ్లాక్ లోపల నేను డిక్లేర్ చేశాను కాబట్టి దీన్ని నేను బయట యాక్సెస్ చేయలేను. సో లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్, అంటే బ్లాక్ లోపల మాత్రమే యాక్సెస్ అవ్వగలిగే వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తుంది. అదే వేర్ తోటి చేస్తే గ్లోబల్ లెవెల్, ఎంటైర్ అప్లికేషన్ కోసం, ఎంటైర్ అప్లికేషన్ లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకునేలాగా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని అంటే, అరే అమ్మ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు ఈ లెట్ అనే కీవర్డ్, ఇది చిన్నప్పుడు హిస్టరీ సబ్జెక్ట్ లో ఈ అమ్మ బాబర్ గాడు వస్తే ఏంది రాకపోతే ఏంది అన్నట్టు మనకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట. లెట్ అనే కీవర్డ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు యదవా అని అనిపిస్తుంది. కానీ ఏమైందంటే మీరు సీనియర్ డెవలపర్స్ కానీ డెవలపర్స్ అవుతున్నప్పుడు మంచి నుంచి డెవలపర్లు అయిపోతున్నప్పుడు ఈ లెట్ లేకపోతే నేను ఏమైపోయావన్నా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక పెద్ద అప్లికేషన్ లో మీ ఒక్కళ్ళ కోడే ఉండదు, అందరి కోడ్స్ కలిపి మర్జ్ చేస్తాం. మనం మర్జ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే నా వేరియబుల్ ఎందుకు పనికి రావట్లేదో నాకే తెలియదు అసలు. నేను నార్మల్గానే రాశాను, నా ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది బాగానే పని చేస్తుంది, నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎందుకు పని చేయట్లేదు, క్యూఏ ఎన్విరాన్మెంట్లో పని చేసేటప్పుడు, అంటే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, ఇట్లా రకరకాల ఎన్విరాన్మెంట్స్ లో పెట్టినప్పుడు డెవలప్మెంట్ అంటే నా ఓన్ సిస్టంలో పనిచేస్తుంది అది. అదే మర్జ్ చేసిన తర్వాత లైవ్ లోకి వెళ్ళేసరికి పనిచేయదు అది. అప్పటికప్పుడు నైట్లు కాల్ చేసి, అప్పుడప్పుడు నాకు వస్తూ ఉంటాయి కాల్ చేసి, ప్రొడక్షన్ ఇష్యూ ఉంది ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వు. ఎందుకు జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే ఇది రీజన్. వేరే వాళ్ళ కోడ్ మన కోడ్ రెండు వచ్చేసినప్పుడు వాళ్ళు సేమ్ వేరియబుల్ నేమ్ తోటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి, నేను సేమ్ వేరియబుల్ తోటి డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, మర్జ్ అయిపోతాయి కదా. మనకు తెలియదు వాళ్ళ వేరియబుల్ మనకంటే వాళ్ళ కోడ్ ముందు ఉందనుకో, మనం ఏమనుకుంటామంటే ఆ పైన వేరియబుల్ వాల్యూవే మళ్ళీ కంటిన్యూ అవుతుందని అనుకుంటాం. ఇవన్నీ ఒకదాని పక్కన ఇంకొకటి మర్జ్ అయిపోతున్నప్పుడు దెన్ ఇట్ క్రియేట్స్ ద ఇష్యూ. అందుకనే ఫంక్షన్స్ లో రాయమంటారు. అందుకనే మనకి రియాక్ట్ వచ్చింది. రియాక్ట్ లో రాసేటప్పుడు నీ కోడ్ ని నువ్వు సపరేట్ కాంపోనెంట్ గా డెవలప్ చేసుకుంటావు. నీ కోడ్ ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకూడదు. నీ కాంపోనెంట్ మీద నువ్వే పని చేయాలి. దాన్నే ఐసోలేషన్ అంటాం. జావా స్క్రిప్ట్ లో ఆ ఐసోలేషన్ ని క్రియేట్ చేయడం కొద్దిగా కష్టం. రియాక్ట్ లో అయితే ఈజీగా ఐసోలేట్ చేసుకోవచ్చు మన వర్క్ ని మనం. ఓకే, స్లోగా అర్థమవుతుంది, కంగారు పడకండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ అనేది అర్థం చేసుకోవాలి. బ్లాక్ లో కనుక ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేస్తే విత్ లెట్ దాన్ని బయట యాక్సెస్ చేయలేను. అందుకనే లెట్ బేస్డ్ వేరియబుల్స్ విల్ కమ్ అండర్ బ్లాక్ లెవెల్ స్కోప్. అంటే ఈ కంటెక్స్ట్ దాటి బయటకు వచ్చి ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఓకే.
ఇది ఎట్లాంటిది అని అంటే, ఇప్పుడు మనం ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ ఆ రూమ్ లో వరకు పనిచేస్తుంది. అదే వేరే వంటగదిలోకి వెళ్ళి రిమోట్ నొక్కినా అది పనిచేయదు. ఎందుకంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్. మీరు ఆ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయి వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రాదు. సో అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో లెట్ బేస్డ్ వేరియబుల్స్ క్రియేట్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్, బ్లాక్ స్కోప్. ఓకే, దీన్ని బయట మనం యాక్సెస్ చేయలేము. దట్స్ అ హోల్ పాయింట్. ఓకే, యా. సో స్కోప్ విషయంలో ఈ రెండు ఎలా వేరీ అవుతాయి అనేది కూడా మీకు నేను చూపించాను. ఓకే, యా. ఇంకొకటి ఫంక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. వేరియబుల్స్ ఫంక్షన్స్లో ఏవైతే మీరు డిక్లేర్ చేశారో ఆ వేరియబుల్స్ని వేరనే కీవర్డ్ తోటి చేసినా సరే యూ కెనాట్ యాక్సెస్ దోస్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. నేను మళ్ళీ ఫంక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కోప్ అనే కాన్సెప్ట్ని మళ్ళీ చెప్తాను. అక్కడ క్లోజర్ అని, ప్రైవేట్ స్కోప్ అని, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్, ఇన్నర్ స్కోప్, రకరకాల కీవర్డ్స్ ఉంటాయి. లెక్సికల్ స్కోప్ అని, అవన్నీ ఇప్పుడు అనవసరం. జస్ట్ మనం డిక్లరేషన్స్ లో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వేర్ అండ్ లెట్ డిఫరెన్సెస్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అండి? ఫస్ట్, హాయిస్టింగ్ వర్క్ అవ్వదు. పైన యాక్సెస్ చేయాలి అని అంటే మనం యాక్సెస్ చేయలేము. రెండోది స్కోపు. బ్లాక్ లో మనం ఏదైనా వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తే వేర్ తోటి చేస్తే గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. బట్ దీన్ని ఏమంటారు? లెట్ తోటి చేస్తే బయట యాక్సెస్ చేయలేము. యూసేజ్ డూప్లికేషన్స్ ని అలౌ చేయదు. ఓకే, అయితే ఇప్పుడు మనకున్న తెలివంతా ప్రజెంట్ చేసేయాలండి. ఏ ఒక్క చిన్న క్వశ్చన్ అడిగినా వాళ్ళు బాబు నువ్వు ఆగు అని చెప్పేదాకా చెప్తా ఉండాలి. అంత నాలెడ్జ్ ఉండాలి మీకు. సో ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది అని కూడా చెప్పండి. ఎర్రర్ ఏమొస్తుంది? ఒక చిన్న పాయింట్ మనం ఇంప్రెస్ చేయగలిగితే మన జాబ్ నిలబడిపోద్ది. అదే కదా మనకు కావాల్సింది, రైట్? యా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లాక్ స్కోప్ లో క్రియేట్ చేసిన వేరియబుల్ని నేను బయట యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే నాకు ఏం ఎర్రర్ వచ్చింది? కమాన్. రెఫరెన్సర్. ఇది పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. రెఫరెన్స్ ఎర్రర్ కమ్స్ వెన్ ద బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్ యాక్సెసింగ్ బిఫోర్ దట్. ఈవెన్ లెట్ బేస్డ్ వేరియబుల్స్ ని పైన యాక్సెస్ చేసినప్పుడు కూడా మనకు రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎప్పుడెప్పుడు రిఫరెన్స్ ఎర్రర్లు వస్తాయి అని అడుగుతారు. ఓకే, తర్వాత అదే డూప్లికేట్స్ కనుక వచ్చినప్పుడు ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది నీకు? సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో వెన్ we go for duplication, we'll get syntax error. This is the difference. Got me? Yeah. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ అండి. నేను ఏం చెప్పాను? ఒకటి వేర్ లెట్ కాన్స్ట్ పరిస్థితి ఏంటి? ఎస్, ఒకసారి చూద్దాం. కాన్స్ట్ కూడా లెట్ లాగే బిహేవ్ చేస్తుంది స్కోప్ విషయంలో, హాయిస్టింగ్ విషయంలో, యూసేజ్ విషయంలో. కానీ కాన్స్ట్ కి లెట్ కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ కాన్స్ట్ ఏదో ఒకటి z ఈజ్ ఈక్వల్ టు 999 అన్నాను. సపోజ్ నేను z అగైన్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను అనుకోండి. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. ద ఎర్రర్ ఈస్ టైప్ ఎర్రర్. Assignment to a constant variable or assignments to constant variable is not possible. ఏంటి పాసిబుల్ కాదు అని అంటే అది కాన్స్టెంట్. ఆల్రెడీ ఒక వేరియబుల్ని మీరు కాన్స్టెంట్ గా డిక్లేర్ చేశారు అని అంటే దాన్ని మళ్ళీ అసైన్ చేయకూడదు. అలా చేస్తే యు గెట్ ద టైప్ ఎర్రర్. ఎప్పుడు టైప్ ఎర్రర్ వస్తుంది? లిటరల్ గా నేను వెరీ స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ లో నేనే చెప్తూ ఉంటాను అందరికి, నేను మర్చిపోయాను టైప్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అని అంటే నాకు గుర్తురాలే. సో దెర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫర్గెటింగ్ థింగ్స్. సో రాసుకోండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ భరత్ కానీ ఎవరో ఇంకా నాతోటి ఎవరు పెద్దగా మాట్లాడలేదు, బట్ ఐ థింక్ భరత్ మార్కండేయ ఈజ్ స్పీకింగ్ విత్ మీ నైస్లీ. సో మార్కండేయ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నాకు ఈ రోజు సాయంత్రానికి ఒక మెయిల్ పంపించు. ఈ రోజు నేను ఏదైతే డిస్కస్ చేశానో ఆ పాయింట్స్ అన్ని నాకు వీడియో విన్న తర్వాత నాకు మెయిల్ పంపి. ఐ వాంట్ మనం అట్లా ఆ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేస్తేనే మనకు గుర్తుంటాయి, ఇంటర్వ్యూలో కొద్దిగా బెటర్ గా పర్ఫామ్ చేస్తాం. ఓకే, చలో. సో దిస్ ఈజ్ అబౌట్
కాన్స్ట్. కానీ ఇక్కడతో అయిపోలే. కాన్స్ట్ తోటి చాలా చుక్కలు ఉంటాయి. ఎలాంటి చుక్కలు అంటే రీఅసైన్మెంట్ అనేది పాసిబుల్ అవ్వదు అని చెప్తుంది. కానీ కాన్స్టెంట్కి మీరు ఒక అరే ఇచ్చారనుకోండి, ఊరికే మీకు ఇంకా అరేస్ చెప్పలేదు కదా సార్ అంటే చెప్పలేదు, కానీ విను. ఓకే, ఇలాగ ఒక అరేని క్రియేట్ చేసుకోవచ్చు. console.log ఆఫ్ జెడ్ అని అంటే ఇట్ విల్ ప్రింట్ అండి, ఇట్ విల్ ప్రింట్. ఇంకా ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే z(1) ఈజ్ ఈక్వల్ టు నేను ఏదైనా డేటా ఇవ్వచ్చు. అంటే డైరెక్ట్గా రీఅసైన్మెంట్ చేయలేను, కానీ దాని లోపల ఉన్న వాల్యూస్ని నేను కావాలనుకుంటే మాడిఫై చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇండివిజువల్ వాల్యూ. కానీ ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఏదైనా చెయ్యాలని చూసావు అని అంటే మాత్రం అరేనే కావచ్చు, అదే అరే కూడా కావచ్చు. అయినా నడవదు, టైప్ ఎర్రర్ వస్తుంది, అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్ అని. అంటే నువ్వు డైరెక్ట్గా రీఅసైన్ చేయడానికి డైరెక్ట్గా కుదరదు, కానీ మీరు ఇండివిజువల్ వాల్యూస్ లోపల ఉన్న వాటిని మీరు మాడిఫై చేస్తారంటే మాత్రం ఓకే. సో దీనికి సంబంధించి కాన్స్ట్ ఇన్ జావాస్క్రిప్ట్, ఇది డెఫినేషన్. యాక్చువల్గా మీరు దయచేసి ఈ డెఫినేషన్ల కోసం W3 స్కూల్స్ చదవకండి. నేను చెప్తాను, ఒక టైంలో మీరు W3 స్కూల్స్కే వెళ్ళాలి, కానీ ఇప్పుడు మాత్రం వద్దు, ఇదే చదవండి. డెఫినేషన్లన్నీ ప్రాపర్ టెక్స్ట్ బుక్లోంచి చదవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, కాన్స్ట్ డిక్లరేషన్ క్రియేట్స్ ఎ రీడ్ ఓన్లీ రెఫరెన్స్ టు ఎ వాల్యూ. ఇట్ డస్ నాట్ మీన్ ద వాల్యూ ఇట్ హోల్డ్స్ ఈజ్ ఇమ్యూటబుల్. ఈ వర్డ్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఇమ్యూటబుల్, ఫిలాంథ్రపీ అన్నట్టు లెవెల్లో ఉంటుంది అనమాట. ఇమ్యూటబుల్ దట్ మీన్స్ వాట్? అవి కంప్లీట్గా మాడిఫై చేయలేనివి కాదు. ఇమ్యూటబుల్ అంటే ఇట్ ఈస్ స్టిల్ మ్యూటబుల్, దే కెన్ బి స్టిల్ modified, but we cannot reassign the value to the variable. మనం డైరెక్ట్గా వేరియబుల్ కి మళ్ళీ మనం రీఅసైన్ చేయలేం తప్ప మిగతా పనులన్నీ చేయొచ్చు. అది సంగతి. రీఅసైన్ చేస్తే, ఒకవేళ రీఅసైన్ చేస్తే, ఇఫ్ యు ట్రై టు రీఅసైన్ ఇట్, విల్ ఇట్ క్రియేట్ an ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా? నన్ను కొట్టు పర్లేదు, కానీ ఇక్కడ చూడు, అసైన్మెంట్ ఈస్, ఇక్కడ ఎర్రర్ నేను చూపించాను కదా, రీఅసైన్మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందని. ఇదిగో రీఅసైన్మెంట్ నేను చేయాలని ట్రై చేసినప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది? టైప్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఐ మీన్ అంటే నేను నార్మల్ కంటెక్స్ట్ లో అడుగుతాను. ఓకే ఫైన్ సార్, ఓకే ఓకే ఓకే. లేదు నేను అప్పుడప్పుడు అట్లా మాట్లాడతా, కానీ నువ్వు వర్రీ అవ్వకు. చెప్పు, ఏంటి విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడం ఏంటి? మీరు రీఅసైన్ చేయాలని ట్రై చేశారు అని అంటే అక్కడ టైప్ ఎర్రర్ వస్తుంది అని చెప్పా. ఇప్పుడు చెప్పు, అసలు పర్టికులర్ గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దేని గురించి అన్నా? ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ గురించి చెప్పారు కదా సార్. ఇమ్యూటబుల్ అంటే వి కాంట్ చేంజ్ దట్ థింగ్, బట్ అంటే నేను పైథాన్ ఇది తీసుకొని, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ పైథాన్, సో ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. అమ్మో, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి నీ డౌట్లతోటి. ఇప్పుడు పైథాన్ ని దీంట్లో కలిపినావంటే అసలు అది అమ్మో, బిర్యానీలో సాంబార్ వేసుకుని తిన్నట్టే ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ 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 డోంట్ స్పాయిల్ మై బిర్యానీ. ఓకే, జస్ట్ ఐఎమ్ కిడింగ్. ఓకే చలో, ఇంకొకటి నేను ఆబ్జెక్ట్ పర్స్పెక్టివ్ లో కూడా చెప్తాను. నాకు ఎవరైనా గుర్తుపెట్టుకుని చేస్తే బెటరు, ఎందుకంటే నేను కాన్స్టెంట్స్ ని ఎలాగ మాడిఫై చేస్తారని చూపించాలి మీకు. యాక్చువల్గా ఇది అరేకి సంబంధించింది. ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. అంటే ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్, ఇలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఎల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు గుబ్బాల, ఇలా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ గా నేను మళ్ళీ z ఈజ్ ఈక్వల్ టు 999 అని అంటే కుదరదు. ఇట్ విల్ త్రో మీ అన్ ఎర్రర్. దిస్ ఈస్ టైప్ ఎర్రర్. అలా కాకుండా z డాట్ ఫస్ట్ ఎఫ్ నేమ్ అని కనుక మనము అప్లై చేస్తే ఎస్ యూ కెన్ చేంజ్ ద నేమ్ అనమాట. దిస్ కెన్ బి పాసిబుల్.
ఇప్పుడు console.log of z అని అంటే you will have this like this only. ఓకే, సో మన లోపల ఉన్న వాటిని మాడిఫై చేయొచ్చు కానీ స్టిల్ దట్ ఈస్ మ్యూటబుల్ అనమాట, ఈవెన్ దో దే ఆర్ కాన్స్ట్, బట్ యూ కెనాట్ రీడిక్లేర్. ఓకే, ఇది ఎంత అంటే జెడ్ డాట్ ఏజ్ ఈస్ ఈక్వల్ టు 37 అన్నాను అనుకోండి, ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఫైన్. జెడ్ లోపల నువ్వు కొత్త వాల్యూని యాడ్ కూడా చేయొచ్చు, కానీ రీఅసైన్ చేయలేము, అంతే, అదొక్కటే ప్రాబ్లం. మరి అలా అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టే కదా సార్. అంటే ఇప్పుడు చూడండి, వెన్ యు ఆర్ గివింగ్ z డాట్ ఏజ్ ఈక్వల్ 37 అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నట్టే కదా సార్. ఐ మీన్ ఆబ్జెక్ట్ మాడిఫై అవుతున్నట్టు, క్రియేట్ అవుతున్నట్టు కాదు. అచ్చా, ఓకే, బట్ మాడిఫై అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేర్ చేయలేదు కదా సార్ ఏజ్ ని. అదే చెప్తున్నాను కదా, మాడిఫై చేస్తున్నాను నేను. ఆబ్జెక్ట్ లొకేషన్ అలాగే ఉంది, దాంట్లో ఏజ్ అనే కొత్త ప్రాపర్టీని నేను యాడ్ చేశాను. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ ఇమ్యూటబిలిటీ. సారీ, మ్యూటబిలిటీ, నాట్ ఇమ్యూటబిలిటీ. ఇట్ ఈస్ మ్యూటబుల్, ఇట్ ఈస్ మ్యూటబుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్ చూడండి. ద కాన్స్ట్ డిక్లరేషన్ క్రియేట్స్ రీడ్ ఓన్లీ రిఫరెన్స్ టు ఎ వాల్యూ. It does not mean the value it holds is immutable, just that the variable identifier cannot be reassigned. For instance, in the case where the constant is an object, this means the object's contents, that means properties, can be altered. That can be altered. Yes, that's small doubt. See, if you try to create something like declare a variable, sir, x is equal to 25, something like that. Okay, var x is equal to 25 matlab JavaScript lo it will try to object create chestadu sir. It try to create an object. Why? Because in Python everything is an object. That is why ఆ ఇదితో చెప్తున్నాను. మీరు JavaScript లో కూడా అలానే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తారా సార్? అలాగా. Okay, JavaScript do create objects, not for primitive data types. They will be created for non-primitive data types. Primitive data types anante number ki, string ki, boolean ki, null ki, undefined ki meeku objects create avvavu. Avvava sir? Avvavu. అచ్చా, రివర్స్ కాన్సెప్ట్ సార్ పైథాన్ కి. కానీ మిగతా వాటన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, బట్ భరత్, వీ హ్యావ్ టు బి లిటిల్ బిట్ జస్టిఫైడ్ ఫర్ పైథాన్. మీకు ఏదైనా కంపారిజన్ ఉంటే ఇది ఈ కంటెక్స్ట్ ని ఇలాగే అర్థం చేసుకోండి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఏం లేదు సార్, అంటే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా సార్. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు వేరే దానికి క్రియేట్ అవుతుందని చెప్పారు, నాన్ ప్రిమిటివ్ కి అయితే క్రియేట్ అవుతాను, ప్రిమిటివ్ దానికి క్రియేట్ అవ్వదు కదా సార్. అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. Yeah. Okay. Thank you. Okay, so this is about your declaration. ఎన్ని రకాలుగా డిక్లేర్ చేయొచ్చు, డిక్లేర్ చేసినప్పుడు మనకి సెన్సెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్స్ లోకి వెళ్దాం. వాట్ డు యు మీన్ బై డేటా టైప్స్? అసలు డేటా టైప్స్ లోకి వచ్చేసరికి ఏంటి, డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి అని అంటే, 1 second. సో మనకున్న డేటా టైప్స్ వచ్చేసి నంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్డిఫైన్డ్ అండ్ నల్. ఇవి ఫండమెంటల్గా మనకున్నటువంటి డేటా టైప్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, var x అని వదిలేశాను అంతే. సో దీంట్లో ఏముంటుంది అనేది ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంది. console.log of x అని అంటే దీంట్లో ఏముంటుంది అనేది మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చే ఉంటుంది. దట్ ఈస్ అన్డిఫైన్డ్ ఉంటుందని అర్థమైంది. కానీ దాని టైప్ ఏంటి? వాట్ ఈస్ ద టైప్ అంటే దాన్ని ఎలా తెలుసుకోవచ్చు సార్ అని అంటే, టైప్ ఆఫ్ అని మనకు ఒక ఆపరేటర్ ఉంది లేదా ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మీకు టైప్ ఆఫ్ అనేది తెలుస్తుంది, ఏం టైప్లో ఉంది అని. దట్ ఈస్ అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు ఈ టైప్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఫ్యూచర్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసామనుకోండి, దానికి ఇంకొక టైప్ ఉంది, దట్ ఈస్ కమ్స్ అండర్ ఆబ్జెక్ట్.
కాకపోతే ఇవి ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇది వేరే, ఇది కంప్లీట్గా వేరే. ఆబ్జెక్ట్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. చూద్దాం, అది మెల్లగా చూద్దాం. ప్రస్తుతానికి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, ముందు వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. నంబర్, స్ట్రింగ్, బులియన్ అండ్ అన్డిఫైన్డ్ అండ్ నల్. ఫస్ట్ టైప్స్ ఎలాగ, ఎప్పుడు నేను అన్నాను నల్ అనే డేటా టైప్ ఎప్పుడు మనకి క్రియేట్ అవుతుంది అని అంటే, వాల్యూ ఏమీ లేనటువంటి, అసలు ఎంటర్ చేయనటువంటి ఒక టెక్స్ట్ బాక్స్లో నల్ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ కానీ ఎనీ ఇన్పుట్ బాక్స్ విల్ హ్యావ్ నల్. అప్పుడు కాకుండా మిగతా ఎప్పుడు మనకి నల్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే, మీరు మాన్యువల్గా అసైన్ చేసుకున్న అది యాక్చువల్గా నల్ అంటాం కానీ అది నల్ కాదు, టైప్ ఆఫ్ నల్ కాదు. ఎనీవేస్ దట్ ఈస్ నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్ నంబర్ గురించి ఆలోచిద్దాం. ఈ నెంబర్ డేటా టైప్ ఎప్పుడు అసైన్ అవుతుంది మనకి? వెన్ యూ హ్యావ్ అసైన్డ్ ఎ నెంబర్. ఇలాగనే కాదు, దీంతో మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 999 అన్నాను అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే 999, టైప్ ఆఫ్ ఎక్స్ విల్ బి నంబర్. మన జావా స్క్రిప్ట్లో ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే యూ కెన్ డిక్లేర్ ఎ వేరియబుల్ ఫర్ ఎనీ డేటా టైప్. C++లో కానీ జావాలో కానీ స్టాటిక్ టైపింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఒకసారి మీరు ఒక వేరియబుల్ని ఒక డేటా టైప్ కోసం డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ డేటా టైప్ ఫిక్స్డ్ ఫర్ ద కంప్లీట్ అప్లికేషన్. కానీ ఇక్కడ అలా కాదు, యూ కెన్ యాక్చువల్లీ మాడిఫై దట్, యూ కెన్ డైనమిక్లీ చేంజ్ ఇట్. దట్ ఈస్ వాట్ కాల్డ్ డైనమిక్లీ టైప్డ్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ప్రవీణ్ అన్నాను అనుకోండి, ఇట్ చేంజెస్ ఇట్స్ డేటా టైప్. ఎక్స్ డేటా టైప్ ఏం అయిపోతుంది అని అంటే స్ట్రింగ్గా మారిపోతుంది అనమాట. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే అదే డిస్ప్లే అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ అని అంటే ఇక్కడ స్ట్రింగ్ అంటుంది. అంటే లైన్ నెంబర్ 6, 7 వరకు ఇది నెంబర్గా ఉండి లైన్ నెంబర్ 9 నుంచి దిస్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ ఎ స్ట్రింగ్. సో ఒకటే ప్రోగ్రాంలో డేటా టైప్ అనేది మారుతుంది. దీన్నే మనం ఏమంటామంటే డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని అంటాం అనమాట. డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్, డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఇది. హోప్ యూ గాట్ మీ. ఎస్, సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ దట్, స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ అండ్ స్ట్రింగ్స్. మీరు మామూలుగా కూడా స్ట్రింగ్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు, బులియన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏమి ఇవ్వకపోతే అన్డిఫైన్డ్ ఉంటుంది, ఎంటీ ఎలిమెంట్స్ నల్ ఉంటుంది. ఇప్పుడు మజా రాదు. ఎప్పుడు మజా స్టార్ట్ అవుతుంది అంటే మనం ఆపరేటర్స్తో కలిపి మాట్లాడుకుంటున్నప్పుడు తెలుస్తుంది. వాట్ డూ యూ మీన్ బై ఆపరేటర్స్? ఆపరేటర్స్ అంటే ఏంటి? సో ఆపరేటర్స్ ఏమేమి రకాలుగా ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏంటి అర్థమెటిక్ ఆపరేటర్స్? ప్లస్, మైనస్, స్టార్, స్లాష్ అంటే డివైడెడ్ బై, మాడ్యులస్, డివిజన్. ఇవి బేసిక్గా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, వీటిని మనము యూజ్ చేయడం చాలా మట్టుకు మనకి తెలియాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మిగతా విషయాలు చాలా సింపుల్, కానీ ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. మీకు ఆపరేటర్స్ మీద గ్రిప్ ఉందా లేదా అని నేను ఎలా టెస్ట్ చేస్తాను అని అంటే ఇలా టెస్ట్ చేస్తాను. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు 200. ఏలో ఉన్న వాల్యూని బిలోకి, బిలో ఉన్న వాల్యూని సిలోకి ఎలాగా మీరు స్వాప్ చేస్తారు? సో చాలా మంది థర్డ్ వేరియబుల్ సి ఒకటి తీసుకుని సి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అండ్
బి కనుక మీరు డిస్ప్లే చేసి చూసుకుంటే దేర్ విల్ బి 200 and 100. సో ఎక్స్చేంజ్ అయిపోయినాయి. కానీ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసింది. అలా కాకుండా అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఎలా చేస్తాము? సో దానికి నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనమాట ఇది. సో నేను ఒక థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటాను. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతారంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మీనింగ్ మీకు అర్థం కావాలని అడుగుతారు అనమాట. a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే రైట్ సైడ్ ఉన్నది ఎక్స్ప్రెషన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? a ప్లస్ b అంటే 100 200 యాడ్ అయ్యి ఆ వచ్చిన వాల్యూని ఏలోకే పంపిస్తుంది. అంటే ఏ తోటే నేను ఆపరేషన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని నేను మళ్ళీ ఏలోనే పెడుతున్నాను. అది ఆ పాయింట్ మీకు తెలియడానికి ఈ స్వాపింగ్ అనే క్వశ్చన్ చాలాసార్లు అడుగుతారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఆఫ్టర్ దిస్ స్టెప్ ఏలో ఏం వాల్యూ ఉంటుంది? 300 ఉంటుంది. బిలో ఏముంటుంది? 100. అప్పుడే 200 ఉంటుంది. బిలో ఎక్కడ చేంజ్ చేశాను నేను? బిలో 200 ఉంటుంది. తర్వాత a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b అన్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? b ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b అన్నాను అనుకోండి. వాట్ హ్యాపెన్స్? ఏలోన 300 ఉంది, ఎందుకంటే 300 నేను మార్చలేదు. కానీ బికి వచ్చేసరికి a మైనస్ బి అప్పటి వరకు ఎంత? 300 మైనస్ 200 ఎంత అవుతుంది? 100. ఆ 100 బిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి అన్నాను. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏలో 300 ఉంది, బిలో 200 ఉంది. అప్పుడు ఏలో 200 వస్తుంది, బిలో వచ్చేసరికి 100 వస్తుంది. సో ఎంత సింపుల్ ఆన్సర్ అనమాట ఇది. రైట్. అఫ్ కోర్స్ దీంతో స్వాపింగ్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ పాసిబుల్ అవుతుందా అంటే అవ్వదు. ఓకే, అలా కాదు, నెంబర్స్ అయితే స్వాప్ చేయొచ్చు. అదే వాడాలి. అది వాడమని నేను థర్డ్ స్టేట్మెంట్ గా చెప్తాను. ఇప్పటికీ మనం 2 విధాలుగా చేసాం. ఒకటి సింగిల్ ఆపరేటర్ యూస్ చేసి, అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి, తర్వాత ప్లస్ మైనస్లు యూస్ చేసి వితౌట్ థర్డ్ వేరియబుల్. తర్వాత మీరు ఇంటూ డివైడెడ్ బై తోటి కూడా చేసుకోవచ్చు. సేమ్ వర్క్. చెప్పండి. ఏ కేసులో అండి? 0 సార్, 0. ఎనీ వాల్యూ 0 అయితే అక్కడ ఫెయిల్ అవుతుంది. ఒక వాల్యూ 0 ఇస్తే అంటే ఇన్ఫినిటీ వస్తుంది కదా సార్, సంథింగ్ ఇస్ డివైడెడ్. అచ్చా, డివైడెడ్ బై చేసినప్పుడా? ఓకే, దట్స్ ఓకే. అది వెరీ గుడ్. అట్లాంటి పాయింట్స్ మీరు చాలా మట్టుకు చూడాలి. బట్ ప్రస్తుతానికి నేను ఒక లెవెల్ గురించి ఆలోచిస్తున్నా, మనకి ఇంటర్వ్యూ క్లియర్ అయిపోవాలి అనేటట్టు. ఓకే, దట్స్ వెరీ గుడ్ పాయింట్. డివైడెడ్ బై యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను ఇంకొక వే మీకు డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ES6 ఫీచర్స్ చెప్పినప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక వే ఉంది, దాన్ని నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు కాదు. సో ఈ రకంగా మనము స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ని చేసుకోవచ్చు, అర్థమెటిక్ ఆపరేషన్స్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, కానీ దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ అయితే ఆలోచించాల్సిందే మీరు. సపోజ్ నేను ఒక స్టేట్మెంట్ నేను రాశాను అనుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్ a ప్లస్ b ఈక్వల్ టు a? సో ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది రైట్ సైడ్న జరుగుతుంది, అసైన్మెంట్ అనేది లెఫ్ట్కి వెళ్తుంది. సో ఎప్పుడు కూడా మీరు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ ద అసైన్మెంట్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఒక్క సింగిల్ వేరియబులే ఉంటుంది. ఇప్పుడు 100 ఈజ్ ఈక్వల్ టు a అంటే అసైన్మెంట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ వేరియబులే ఉండాలి. ఇది కూడా తప్పే.
ఈ వర్క్ మాత్రం చేయకండి, ఇలాంటి పనులు మాత్రం చేయకండి ఎప్పుడు. సో ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్లోకి అసైన్ అవుతుంది. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ అబౌట్ యువర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. తర్వాత ఇలాగా మనకి ఇంకొక చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. ఇంకొకటి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఒకటి, డబుల్ ఈక్వల్ టు ఇంకొకటి, ట్రిపుల్ ఈక్వల్ టు ఇంకొక 3. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సింగిల్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ జరుగుతుంది, డబుల్ ఈక్వల్ టు అంటే ఈక్వాలిటీ చెక్ అవుతుంది, ట్రిపుల్ ఈక్వల్ టు అని అంటే ఈక్వాలిటీ చెక్ అవుతుంది ఇంక్లూడింగ్ ఇట్స్ డేటా టైప్. అంటే ఎలా చెప్పొచ్చు? సపోజ్ బిలోను 100 ఉంది, కాకపోతే ఇలా ఉంది. ఇలా ఉంటే వాట్ ఈస్ అ బిగ్ డీల్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏలో ఉన్న వాల్యూకి బిలో ఉన్న వాల్యూకి ఏంటి డిఫరెన్స్? ఎవరో గాని రాకీ వద్దుమా, వద్దు రాకీ, రాకీ రాకీ అస్సలు వద్దు, చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. యా గుడ్. సో ఏలో ఉన్నది నెంబరు, బిలో ఉన్నది స్ట్రింగ్. ఒక సింగిల్ కోట్స్ ఇచ్చిన లేకపోతే డబుల్ కోట్స్ లో ఇచ్చిన దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్. ఓకే, మీరు చెక్ చేసుకోండి కావాలంటే టైప్ ఆఫ్ బి అని అంటే అది సరిపోతుంది. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, అది ఒక ఈక్వాలిటీ చెక్ అన్నమాట. ఇట్ రిటర్న్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి రెండింటిని ఈక్వల్ అనే చెప్తుంది ఈ డబుల్ ఈక్వల్ టు. అదే నేను ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, ఇట్ సేస్ ఇట్స్ ఫాల్స్. అదేంటి అంటే యా ట్రిపుల్ ఈక్వల్ టు చెక్స్ ఇంక్లూడింగ్ ఇట్స్ డేటా టైప్, బట్ డబుల్ ఈక్వల్ టు చెక్స్ ఓన్లీ ద ASCII డిజిట్స్ ఆఫ్ ఇట్, నాట్ ద వాల్యూస్. ASCII వాల్యూస్ కాదు. ఓకే, ఇప్పుడు పాయింట్లో ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో దీని వైపు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేర్ సి అని నేను ఒకటి పెట్టుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ సే సి ఈజ్ ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, వాట్ విల్ బి దేర్ ఇన్ ద సి? అసలు అది ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా? ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ డబుల్ ఈక్వల్ టు బి అనేది మనకి కండిషన్ గా చెక్ అవుతుంది, అంటే ఈక్వాలిటీ చెక్ చేసి ఇఫ్ దే ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ, ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ దే రిటర్న్ ఫాల్స్. సో సి లోపల వాట్ డు వీ హ్యావ్? ట్రూ. అదే ట్రిపుల్ ఈక్వల్ టు పెడితే సి విల్ హ్యావ్ ఫాల్స్. ఈ రకంగా మనము డబుల్ ఈక్వల్ టుకి ట్రిపుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. అండ్ వాట్ డస్ ఇట్ రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి రిటర్న్ చేస్తుంది? ఒక బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అది ఓకే. నేను ఇక్కడే బులియన్ వాల్యూ డేటా టైప్ గురించి చెప్తున్నప్పుడు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పడం బెటర్ ఏమో మీకు. ఓకే, చెప్తాను, ఇంకొక పాయింట్ చెప్పేస్తాను మీకు. దట్ ఈస్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర వేర్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. Suppose no x is equal to 0. What it will be considered అనేది నేను చెప్పాలనుకుంటున్నా, ఇంకా సరిపోవట్లే, ఇంకొకటి కావాలి నాకు. 1 second. Okay. Console.log of x double equal to false. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో. ఎక్స్ అంటే 0 పెడితే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. అదే నేను ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ట్రూ. ఎందుకంటే ఎక్స్ని ఏ డేటా టైప్గా తీసుకుంది? ఇది నెంబర్గా తీసుకుంది.
ఫాల్స్ని బులియన్గా తీసుకుంది కాబట్టి ఇక్కడ ఫాల్స్. డబుల్ ఈక్వల్ టు పెట్టేసుకుంటే మాత్రం మీకు ట్రూగానే చెప్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఎంప్టీ స్ట్రింగ్, నథింగ్ ఈస్ దేర్, అప్పుడు ఏం చేస్తుంది? దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్, అది కూడా ఈక్వల్ అనే చెప్తుంది. ఎంప్టీ అరే ఈస్ ఈక్వలెంట్ టు ఫాల్స్. ఈ కండిషన్స్ నాకు తర్వాత అవసరం అవుతాయి. సో ఎంప్టీ అరే ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ false. Empty array is also considered as false. Empty object is considered as what? It is false. Empty object is object. Kani empty array matram false ga consider avutundi. Inkokati null e rakanga consider avutundi. Null is not equivalent to false. Null is not equivalent to false. కానీ ఇవన్నీ చాలా చాలా ట్రిక్కీ థింగ్స్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాయి. అవి మీరు జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాను. తర్వాత ఎక్స్లో అసలు ఏమీ పెట్టలేదు, అప్పుడు ఏ రకంగా కన్సిడర్ అవుతుంది? దట్ ఈస్ అన్డిఫైన్డ్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ఫాల్స్. సో ఎక్స్లో 0 ఉన్నా, ఎక్స్లో ఎంప్టీ అరే ఉన్నా, ఎక్స్లో అఫ్ కోర్స్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్ ఎనీవేస్ ఉన్నా, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్ ఫర్ ద కంపారిజన్ విత్ డబుల్ ఈక్వల్ టు. మిగతా వాటిలో లేదు ఆ విషయం, ఆ కంపారిజన్ కూడా తీసుకోలే అది. అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు కూడా ఫాల్స్గా కన్సిడర్ చేయలేదు. కానీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. బట్ వాళ్ళు అడుగుతారు, మిమ్మల్ని కోడ్ ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ అని అడిగితే యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు స్పీక్ అవుట్. ఇంకొకటి ఏదో చెప్పాలి అనుకుంటున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్ అగైన్. సో ఎప్పుడు ఇది ఫాల్స్గా కన్సిడర్ చేసింది చెప్పండి? when false will be x will be considered double equal to with false as equal when x is having 0 empty array, false unna, false is also 1 point, tarvata inkokati empty string. Yeah, ee 4 కేసుల్లో that will be considered as false. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మిగతా టైంలో మళ్ళీ ఎంప్టీ ఆబ్జెక్ట్ ఉన్నా, వాటిలో నల్ ఉన్నా, లేకపోతే ఈ కేసెస్లో అది ఫాల్స్గా కన్సిడర్ చేయదు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, నాకు ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది, నేను అక్కడ కూడా మళ్ళీ చెప్తాను మీకు ఇఫ్ ఎల్స్ ఇవన్నీ రాసేటప్పుడు. సో అక్కడ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడెప్పుడు ఇది ఫాల్స్గా కన్సిడర్ చేస్తుంది అనేది చూసుకోవాలి మనం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఏం చేసాము అని అంటే బేసిక్ ఫండమెంటల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం, డిక్లరేషన్స్ గురించి డిస్కస్ చేసాం, తర్వాత డెఫినేషన్స్, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. సో రేపు మనం రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయినటువంటి ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్, లూపింగ్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసామంటే ఒక బేసిక్ ఫండమెంటల్స్ అనేవి అయిపోతాయి. ఓకే, సో ప్లీజ్ ఆపరేటర్స్ ఇంకా ఉన్నాయి, మనం చాలా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేయాలి. డిఫరెంట్ డేటా టైప్స్ కలిపినప్పుడు ఏమవుతుంది అనేది కూడా మీరు చూడాలి. మీరు చూడాలంటున్నాను, నేనే చూడాలి అని కాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అయింది, వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 200 అయింది. సో కన్సోల్ వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? 300. అలా రాదు, ఒక్క నిమిషం. జెడ్ కదా, 300 రాదు, 100 200 అంటది స్ట్రింగ్ కాబట్టి. అదే ఎక్స్ మైనస్ 200 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమంటుంది? ఇది స్ట్రింగ్ కాబట్టి నాట్ ఎ నెంబర్ అనదు, అప్పుడు -100 అని అంటది. అంటే ఈ మైనస్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఆటోమేటిక్గా టైప్ క్యాస్ట్ చేయగలుగుతుంది, దీన్ని మార్చగలుగుతుంది. ఓకే, సపోజ్ దీని లోపల కనుక 100 అని కాకుండా 200 అని కాకుండా ఏబిసి అని ఉందనుకోండి, అప్పుడు ఏంటి?
అప్పుడు నాట్ ఎ నెంబర్ అని వస్తుంది. నాట్ ఎ నెంబర్ ఎప్పుడు వస్తుంది, టైప్ కాస్ట్ ఎప్పుడు జరుగుతుంది. దీన్ని టైప్ కాస్ట్ చేయడానికి ట్రై చేసింది పాపం, కానీ అవ్వలేదు, అందుకని నాట్ ఎ నెంబర్ అని ఇచ్చింది. ఈ కాంబినేషన్స్ లో డిఫరెంట్ డేటా టైప్స్ తోటి ఏం జరుగుతుంది, డిఫరెంట్ డేటా టైప్స్ తోటి ఏమవుతుంది అనేది మీరు మొత్తం కాంబినేషన్స్ అన్నిటినీ ఒకసారి జల్లెడ పట్టాలి. ఏం జరుగుతుంది అనేది మొత్తం మీరు బయటికి తీసుకురావాలి. మీరు టెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చేసినట్టు డిఫరెంట్ డేటా టైప్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ టెస్ట్ చేసుకుని మీరు చూసుకోండి. ఓకే, ఇది మీరు చేయాల్సిన పని. ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఇదే. మల్టిపుల్ కాంబినేషన్స్ చూడండి. రేపు మేబీ నేను ఒక ఎగ్జామ్ పెడతాను మీకు, డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చి మీరు చేయండి అని అంటాను. ఓకే, యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. హలో, అండర్స్టూడ్? Yes. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ ఫర్ టుడే. అయితే దీంట్లో ఎవరైనా ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోతే, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోతే ఒక్కసారి ఇంక్లూడ్ చేయండి. Okay, that's it for today. See you tomorrow with the other basics. Okay, sir.